వే క్లాసిఫికేషన్ No, sir. 1 వే క్లాసిఫికేషన్ 5% LYS 1% LYS ఇచ్చినప్పుడు ఎలా చేయాలి సార్? ఓకే చెప్తాను. ఇప్పుడు 1 వే క్లాసిఫికేషన్ ప్రాబ్లం అందరికి అర్థమైందా? Yes, sir. ఓకే రైట్ అర్థమైంది సార్. సరే సార్ విత్ ఇన్ శాంపిల్స్ ఒకసారి చెప్తారా సార్? విత్ ఇన్ శాంపిల్స్ ఈ టేబుల్ ఒకసారి చూడండి. Yes, టేబుల్ sir. కనిపిస్తుందా? టేబుల్ కనిపిస్తుందా మీకు? Yes, sir. Okay, you look this table. See, ANOVA one way classification table between samples, within samples. Idea undi kada ee table anta? Say yes or no. Meer table first చెప్పండి. ప్రాబ్లం లో విత్ ఇన్ శాంపిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా మాకు. సరే వినండి ఫస్ట్ వినండి. ఈ టేబుల్ అంతా నెంబర్ 1 you have to had these table compulsory. ఓకే, ఈ టేబుల్ అంతా మీరు హ్యాడ్ చేసుకోండి. SSC, SSC, SST, V1, V2, K, C-1, N-C, N-1. MSC is equals to SSC by C-1. ఈ వాల్యూస్ ఎలా వస్తాయని మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, దెన్ ఐ am moving to ప్రాబ్లం. ఇక్కడ ప్రాబ్లం చూడండి. ఇక్కడ చూడండి అమ్మా, నోట్ నెంబర్ 1, నోట్ నెంబర్ 2 చూడండి. The same procedure for analysis of variance is applicable for both equal and unequal sample sizes. ఇది అర్థమైందా? నోట్ నెంబర్ 1 అర్థమైందా లేదా? Yes, sir. Yes, sir. అంటే మన ఇచ్చిన శాంపిల్స్ లో ఈక్వల్ అండ్ ఈక్వల్ వాల్యూస్ ఉంటాయి. ఆల్రెడీ మీకు ఎగ్జాంపుల్ తో చెప్పాను. దెన్ నెక్స్ట్ నోట్ నెంబర్ 2, అజ్యూమ్ 5% LOS if LOS is not given in the question. ఓకే, అయితే ఇక్కడ చూడండి, LOS టేబుల్ 5%, 1% టేబుల్స్ మనకు మీకు నేను వాట్సాప్ చేశాను. అది వీలైతే ప్రింట్అవుట్ తీసుకోండి అమ్మా. ఓకే, ఆ టేబుల్ వాల్యూ అది ప్రింట్అవుట్ తీసుకోండి. క్వశ్చన్లో అజ్యూమ్ 5% LOS అని ఇచ్చిన 5% తీసుకోవాలి. LOS టేబుల్ ఏది క్యాలిక్యులేటెడ్ వాల్యూ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి క్యాలిక్యులేటెడ్ వాల్యూ వస్తుంది. MSC డివైడెడ్ బై MSC వాల్యూ వస్తుంది మనకు. ఓకే, దిస్ వాల్యూ కాల్డ్ హ్యాస్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఓకే, ఈ వాల్యూని మనం క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటాం. ఈ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏం చేస్తామంటే టేబుల్ వాల్యూస్ తోటి కంపేర్ చేస్తాం. టేబుల్ వాల్యూ మీరు ఎగ్జామ్ కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. విత్ యువర్ హాల్ టికెట్ యూ హ్యావ్ టు క్యారీ దీస్ టేబుల్ వాల్యూస్ ఆల్సో. ఓకే, అర్థమవుతుందా? సే సార్ నో. Yes sir. కంపల్సరీ తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళిన తర్వాత ఈ MSC డివైడెడ్ బై MSC ఇది చూసుకోండి. This value called as calculated value. This calculated value should be compared with this table value. Stuck అయితుంది సార్ వాయిస్. ఓకే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడు వినిపిస్తుందా? ఇట్ ఇస్ క్లియర్? స్ట్రక్ అయితుంది సార్. మీరు ఒకటే దగ్గర ఉండండి అమ్మా. ఒకటే దగ్గర ఉండండి. ఒకటే దగ్గర కూర్చోండి. సిగ్నల్ ప్రాబ్లం ఉండొచ్చు కానీ ఇక్కడ చూడండి. వి కాల్డ్ యాజ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. దీస్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ షుడ్ బి కంపేర్ విత్ 5% LOS ఆర్ 1% LOS టేబుల్. క్వశ్చన్లో మనకు టేబుల్ వాల్యూస్ ఇవ్వడు, మనం టేబుల్ వాల్యూస్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, దిస్ ఈస్ ఎ గివెన్ క్వశ్చన్. ఈ ప్రాసెస్ అర్థమైందా మీకు? వన్ వే క్లాసిఫికేషన్ ప్రాబ్లం. ఈ వన్ వే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్ ని మనం 1 ఫ్యాక్టర్ అనాలిసిస్ కూడా అంటాం. 1 ఫ్యాక్టర్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ ఆల్సో వీ కెన్ సే. ఓకే, హియర్ వాట్ హ్యాపెన్స్ హియర్, యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. స్కూల్ ABCD ఈ హారిజంటల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది. వర్టికల్ ఇన్ఫర్మేషన్ is not there. See, this side information is not there. So we call it as 1 factor analysis. 1 factor analysis అంటాం మనం. స్కూల్ ABCD, we are focusing on only school only, that is సీనియర్ 5th క్లాస్ స్టూడెంట్స్ పైన మనం ఫోకస్ చేస్తూ ప్రాబ్లం చేస్తున్నాం. ఇక్కడ ఇంకో ఫ్యాక్టర్ లేదు దిస్ సైడ్. దట్స్ వై వి కాల్ ఇట్ యాజ్ అనాలిసిస్ ఆఫ్ వేరియన్స్ 1 వే క్లాసిఫికేషన్ మోడల్. ఓకే, సే సార్ నో. నెక్స్ట్ ఈ ప్రాబ్లం మీకు అర్థమైందా? సొల్యూషన్ చూడండి. టోటల్ చేయడం ఉన్న క్వశ్చన్ ని తీసుకొచ్చి నేను ఇక్కడ రాశాను చూడండి. ఇన్స్టెడ్ ఆఫ్ ABCD శాంపిల్ 1, శాంపిల్ 2, శాంపిల్ 3, శాంపిల్ 4 రాశాను. దాన్ని మనం ఏమంటాం అంటే
x1 x2 x3 x4 రాసుకుంటున్నాను. సేమ్ క్వశ్చన్ ఇక్కడ కాపీ చేశాను అన్న. ఓకేనా? దెన్ ఆఫ్టర్ Okay, sir. ఐ డన్ టోటల్ చేసుకున్నాను. టోటల్ చేసిన తర్వాత ఎక్స్ బార్ దట్ ఈస్ యావరేజెస్ కనుక్కున్నాను. ఎక్స్ బార్ వాల్యూస్ 45 డివైడెడ్ బై హౌ మెనీ శాంపిల్స్ ఆర్ దేర్ ఇన్ ఫస్ట్ ఏ స్కూల్ 1 2 3 4 5. ఓకే 5 నానా 5 ఇక్కడ చూడండి ఓన్లీ 5 శాంపిల్స్. క్వశ్చన్ లో చూడండి క్వశ్చన్ 5 శాంపిల్స్ ఆర్ దేర్. ఇదంతా టోటల్ చేసుకున్నాం మనం ఇక్కడ. టోటల్ చేసుకున్న తర్వాత దీస్ 45 డివైడెడ్ బై 5 and you will get 9. okay 9 వచ్చేసింది. the same procedure apply for this one. okay this one and this one, then you will get these values. okay ఈ values మీకు వచ్చేస్తాయి. any doubt anybody? No, sir. No, sir. okay then go for next one. ఇక్కడ చూడండి నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ. ఓకే అది అయిన తర్వాత ఏం చేస్తామంటే క్యాలిక్యులేషన్ ఆఫ్ గ్రాండ్ మీన్ ఆఫ్ యావరేజెస్. ఓకే యావరేజెస్ పైన గ్రాండ్ మీన్ వాల్యూ కనుక్కుంటాం మనం. యావరేజెస్ ఓన్లీ వీఆర్ డూయింగ్ యావరేజ్ హియర్. ఓకే యావరేజ్ పైనే మనం గ్రాండ్ మీన్ కనుక్కుంటాం. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఎక్స్ డబుల్ బార్ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ బార్ 1 ప్లస్ ఎక్స్ బార్ 2 ప్లస్ ఎక్స్ బార్ 3 ప్లస్ ఎక్స్ బార్ 4 డివైడెడ్ బై సి. సి మీన్స్ కాలమ్స్. హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? 4 కాలమ్స్ ఆర్ దేర్ ఇక్కడ. ఓకేనా? కాలమ్ 1, కాలమ్ 2, కాలమ్ 3, కాలమ్ 4. 4 కాలమ్స్ ఆర్ దేర్. దట్స్ వై 9 ప్లస్ 10 ప్లస్ 12 ప్లస్ 13 డివైడెడ్ బై 4 చేస్తే మనకు 11 వచ్చింది. ఓకే దిస్ ఈజ్ వన్ టైం గ్రాండ్ మీన్ ఆఫ్ యావరేజెస్. దెన్ గ్రాండ్ మీన్ ఆఫ్ ఆల్ శాంపిల్స్ ఇక్కడ చూడండి. ఆల్ శాంపిల్స్ ఇక్కడ నేను గ్రాండ్ మీన్ ఆఫ్ యావరేజ్ చేశాను. దెన్ నెక్స్ట్ ఆల్ శాంపిల్స్ ఇక్కడ ఎక్స్ డబల్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా x1 ప్లస్ సిగ్మా x2 ప్లస్ సిగ్మా x3 ప్లస్ సిగ్మా x4 డివైడెడ్ బై ఎన్. ఎన్ స్టాండ్స్ ఫర్ టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్. ఓకే ఇక్కడ చూడండి 45 50 60 65 డివైడెడ్ బై 20. ఓకే యూ విల్ గెట్ 11. 2 టైమ్స్ మనకు 11 వచ్చింది. ఇక్కడ చూడండి ఇది కంపల్సరీ రావాలి వన్ వే క్లాసిఫికేషన్ లో. దిస్ ఈస్ ద కండిషన్. యూ హ్యావ్ టు గెట్ గ్రాండ్ మీన్ ఆఫ్ యావరేజెస్, గ్రాండ్ మీన్ ఆఫ్ ఆల్ శాంపిల్స్ 11 and 11. ఇక్కడ 10 వచ్చింది అనుకోండి గ్రాండ్ మీన్ ఆఫ్ యావరేజెస్, ఇక్కడ కూడా 10 రావాలి సార్. సేమ్ వాల్యూ రావాలి. ఇది కంపల్సరీ కండిషన్. ఓకే ఎనీ డౌట్? సార్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఏది ఇదా ఫస్ట్ దా సెకండ్ దా? సెకండ్ వన్ సార్ 20 వచ్చింది కదా, అది ఎలా వచ్చింది ఏంటి? 20 నాన్న 20 ఇక్కడ చూడండి. ఎస్ సార్. క్వశ్చన్ లో ఎన్ని ఉన్నాయి శాంపిల్స్ ఇక్కడ చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఓకే యా ఓకే. ఇండివిజువల్ శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. మనం టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎన్ అంటాం. నేను మన యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకే సార్. అక్కడ కూడా మీరు చూడండి ఇబ్బంది ఏం లేదన్న. మళ్ళీ ఇప్పుడు మీ సెల్లో డాటా అయిపోయింది అనుకోండి, మీ పేరెంట్స్ ఫోన్ కానీ మీ బ్రదర్ సెల్ కానీ ఎవరి సెల్ ఉన్నా అందులో కూడా మీరు క్లాసెస్ వినొచ్చు. ఓకే ఇట్ విల్ బి దేర్ ఫర్ యూ. మీ సెమిస్టర్ కంప్లీట్ అయ్యే వరకు ఆ ఛానల్ ఉంటుంది. ఎల్లకాలం అట్లనే ఉంచుతాను అవి మీకు ప్రాపర్ అర్థం కాలేని చెప్పేసి మళ్ళీ ఇక్కడ నేను తీసుకుంటున్నాను. ఇది అర్థమైందా? టోటల్ నెంబర్ ఆఫ్ శాంపిల్స్ అర్థమైందా? ఇక్కడ చూడండి ఈక్వల్ వాల్యూస్ ఆర్ దేర్. స్కూల్ ఏలో ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి, స్కూల్ బిలో ఈక్వల్ వాల్యూస్, స్కూల్ సిలో ఈక్వల్, స్కూల్ డిలో ఈక్వల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఇది ఈక్వల్ శాంపిల్స్ అంటాం మనం. అన్ఈక్వల్ అంటే ఇక్కడ మధ్యలో ఇప్పుడు ఇక్కడ 9 ఉంది, 9 ఉండకపోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు శాంపిల్స్ ఎన్ని ఉన్నాయి? n is equals to how much? 14. 19 ఉంటాయి. 19. అదే మరి ఇప్పుడు ఎన్ని ఉన్నాయమ్మా? 20 sir. 20 ఉన్నాయి సార్. రైట్ వెరీ గుడ్. ఓకే సి అంటే కాలమ్స్. హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్? ఓన్లీ 4 కాలమ్స్ ఆర్ దేర్. గ్రాండ్ మీన్ అర్థమైందా? ఇది యావరేజెస్. నెక్స్ట్ గ్రాండ్ మీన్ ఆఫ్ ఆల్ శాంపిల్స్ అర్థమైందా? Yes. రైట్ ఐ యామ్ మూవింగ్ టు నెక్స్ట్ వన్. ఎస్ఎస్సి వాల్యూ కనుక్కుంటాం మనం. వేరియన్స్ బిట్వీన్ శాంపిల్స్. ఓకే ఈ వాల్యూ సిగ్మా x1 x2 అనేది ఫార్ములానా సార్? ఇది ఫార్ములా నాన్న. ఇది ఫార్ములా కాదు. ఇక్కడ చూడండి ఎప్పుడైనా ఏ వాల్యూ మనం టోటల్ చేసినా ఇక్కడ నేను x1 x2 x3 x4 తీసుకున్నానా? ఓకే శాంపిల్ 1 కి x1 అన్నాను, శాంపిల్ 2 కి x2 అన్నాను, శాంపిల్ 3 కి x3 అన్నాను, శాంపిల్ 4 కి x4 అన్నాను.
ఓకే ఒకవేళ మనకు కావాలంటే x1 లో A1 A2 A3 అట్లా పెట్టుకోవచ్చా సార్? పెట్టుకో నీ ఇష్టం, దట్ ఈస్ అప్ టు యూ. పెట్టుకో, ఓకే అది కూడా ఆల్ఫాబెటే, ఇది కూడా ఆల్ఫాబెటే. కాకపోతే వాల్యూ ఎప్పుడైతే టోటల్ చేస్తామో, టోటల్ చేసిన తర్వాత సిగ్మా అనే ప్రిన్సిపల్ ఒకటి, ఈ సైన్ ఒకటి యాడ్ చేస్తాం, ఈ సింబల్ ఒకటి యాడ్ చేస్తాం. సిగ్మా సిగ్మా ఇండికేట్స్ ద సమ్ ఆఫ్ ద అబో నెంబర్స్. ఓకేనా? అన్ని మనం అడిషన్ చేస్తున్నాం కాబట్టి సిగ్మా వేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు ఎస్ఎస్సి వాల్యూ కనుక్కుంటాం మనం ఇక్కడ. టు ఆబ్టైన్ వేరియేషన్ బిట్వీన్ శాంపిల్స్ క్యాలిక్యులేట్ ద స్క్వేర్ ఆఫ్ డీవియేషన్ ఆఫ్ వేరియస్ శాంపిల్స్ ఫ్రమ్ ది గ్రాండ్ యావరేజ్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చాలా సింపుల్ అని. ఇక్కడ ఏం చేశారు మీరు? ఇక్కడ చూడండి, ద మీన్ ఆఫ్ శాంపిల్ 1 ఈజ్ 9. మీన్ ఎంత వచ్చింది? ఫస్ట్ 9 వచ్చిందా లేదా? Yes, sir. 9 minus x double bar 11. 9 minus 11 how much amma? 1 9 minus 11 2 sir. 2 sir. 2 square 4. కంప్లీట్ ఇట్లా ఈ విధంగా తీసుకుంటాం మనం. శాంపిల్ 1 లో 4 తీసుకుంటాం. సేమ్ అప్లై ఫర్ శాంపిల్ 2 ఆల్సో. శాంపిల్ 2 లో మనకు యావరేజ్ ఎంత ఉంది? యావరేజ్ శాంపిల్ 2 యావరేజ్ ఎంత ఉందమ్మా? 10 sir. 10 minus 11 1 square 1 square 1. ఇగో మళ్ళీ అన్ని 1 వచ్చాయా లేదా? Then again same apply for sample 3, sample 4. You will get all the values. ఈ వాల్యూస్ టోటల్ చేసుకోండి. ఫస్ట్ మన టోటల్ ఇస్తే 20 వచ్చింది. శాంపిల్ 2 5, శాంపిల్ 3 5, శాంపిల్ 4 20. ఓకే, ఎనీ డౌట్? ఏం డౌట్ ఉందా ఇక్కడ? No sir. Right. Then next sum of squares between samples is equals to this value called SSC value 20 plus 5 plus 5 plus 20. Then finally it is 50. Okay, అర్థమవుతుందా? ఎస్ఎస్సి మనకి ఎస్ఎస్సి వాల్యూ ఫస్ట్ వచ్చేసింది. ఎస్ఎస్సి వాల్యూ వచ్చిన తర్వాత అన్నోవా వన్ వే టేబుల్ మనకు గుర్తు ఉండాలి మైండ్ లో. ఎస్ఎస్సి వాల్యూ వి గాట్ దట్ ఈస్ 50. దెన్ ఇమీడియట్ నెక్స్ట్ వన్ ఇస్ ద degrees of freedom. Degrees of freedom V1 is equals to, what is the principle? C minus 1. C stands for columns. How many columns are there? 4 columns are there. 4 minus 1 is equals to 3. Okay, are you getting my point? 4 minus 1 is equals to 3. Okay na? Yes sir. Then next one em chestam manam? Mean sum of squares. Mean sum of squares, that is MSE is equals to SSC divided by C minus 1. Okay, SSC divided by C minus 1, that is 50 divided by 4 minus 1. ఆ వాల్యూ ఎంత వచ్చింది మనకు? 16.7. ఓకే, MSE వాల్యూ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మనం వేరియన్స్ బిట్వీన్ శాంపిల్స్ అయిపోయింది. ఎనీ డౌట్ ఎనీబడి? Say yes or no? Yes sir. Then next go for variance within samples. Variance within samples ఇక్కడ చూడండి. ఇక్కడ ఏం చేస్తామంటే మనము సేమ్ టేబుల్ ఇక్కడ వేసుకుంటాం నాన్న. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉంది చూసారా? దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ అండర్స్టాండింగ్ పర్పస్. ఐ హావ్ రిటర్న్ హియర్. నో నీడ్ టు రైట్ ఇన్ ఎగ్జామినేషన్. వేరియన్స్ విత్ ఇన్ శాంపిల్స్ అని డైరెక్ట్ హెడ్డింగ్ పెట్టేసి టేబుల్ డ్రా చేసి మీరు ప్రాబ్లం చేయొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, శాంపిల్ 1, శాంపిల్ 2, శాంపిల్ 3, శాంపిల్ 4 యాజ్ స్టేజ్ రాసుకున్నాను. x1, ఓకే, ఇంకో కాలం అడిషనల్ యాడ్ చేసి x1 మైనస్ x బార్ 1 హోల్ స్క్వేర్. దెన్ x2 వాల్యూస్ x2 మైనస్ x బార్ 2 హోల్ స్క్వేర్. దెన్ x3 వాల్యూస్ x బార్ 3 మైనస్ x బార్ 3 హోల్ స్క్వేర్. దెన్ x4 వాల్యూస్ x4 మైనస్ x బార్ 4 హోల్ స్క్వేర్. ఓకే, x బార్ 4 హోల్ స్క్వేర్. The next immediate question ఏ విధంగా ఉందో అదే క్వశ్చన్ కాపీ చేస్తుంటాం మనం ఇక్కడ. సింప్లీ వి విల్ కాపీ ద సేమ్ క్వశ్చన్ విచ్ ఇస్ దేర్ ఇన్ ద క్వశ్చన్ పేపర్. ఇవి ఇక్కడ కాపీ చేసుకున్నాం. ఓకే, దీస్ వాల్యూస్ ఆర్ కాపీడ్ ఫ్రమ్ ది క్వశ్చన్ పేపర్. తర్వాత x1 మైనస్ x బార్ 1. x బార్ 1 ఎంతమ్మా? మీకు ఎంత వచ్చింది x బార్ 1?
X bar 1 how much? 9 sir. 8 minus 9 how much? 1 sir. 1 square? 1 square? 1. 1 square. You got 1. ఇక్కడ వచ్చింది ఓకేనా? ఇది క్లియరా? Yes sir. 10 minus 9 1. 1 square 1. 12 minus 9 3. 3 square 3 square 3 square. 9. okay. 8 minus 9 1 sir. 1 square 1. 7 minus 9 2. 2 square 4 ఓకేనా? ఇది క్లియరా? శాంపిల్ 1 క్లియరా? Okay sir. Yes sir. Same apply for sample 2, sample 3, sample 4. Okay sir. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి మన ఛానల్లో చూడండి, అందులో మీకు క్లియర్ గా మళ్ళీ అర్థం అవుతుందమ్మా. మళ్ళీ యూ విల్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకే Okay sir. దెన్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిగ్మా x1 మైనస్ x బార్ ఈక్వల్స్ టు ఓకేనా? Okay. నెక్స్ట్ డూ దీస్ టోటల్ ఆల్సో. సిగ్మా x2 మైనస్ x బార్ 58 వస్తుంది. ఓకే చెప్పండి, డిస్టర్బెన్స్ వస్తుంది. ఇది ఓకేనా? దిస్ టోటల్స్. Yes sir. ఓకే సార్. దెన్ నెక్స్ట్ ఇగో ఈ టోటల్ వచ్చేసింది మనకు. ఈ టోటల్ వచ్చేసింది. సేమ్ మెథడ్ విచ్ ఐ అప్లైడ్ ఇన్ శాంపిల్ 1 అప్లైడ్ ఫర్ శాంపిల్ 2, దిస్ వన్ శాంపిల్ 3, శాంపిల్ 4. ఓకే ఈ వాల్యూస్ వచ్చాయి. ఈ వాల్యూస్ వి కాల్ ఇట్ యాజ్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ విత్ ఇన్ శాంపిల్స్, దట్ ఈస్ 16 ప్లస్ 58 ప్లస్ 104 ప్లస్ 30 208. దీస్ వాల్యూస్ వి కాల్ ఇట్ యాజ్ SSE వాల్యూ. ఓకేనా? SSE వాల్యూ బిట్వీన్ శాంపిల్స్ అయిపోయింది, విత్ ఇన్ శాంపిల్లో ఫస్ట్ వాల్యూ మనకు వచ్చేసింది, అది ఆ వాల్యూ వి కాల్ ఇట్ యాజ్ SSE వాల్యూ. దెన్ డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? n మైనస్ సి. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అనగానే మనకి ఇమ్మీడియట్లీ మనకు స్ట్రైక్ కావాలి, టేబుల్ స్ట్రైక్ కావాలి. n మైనస్ సి దట్ ఈస్ 200. ఇక్కడ చూడండి 20, n స్టాండ్స్ ఫర్ 20, c స్టాండ్స్ ఫర్ 4. 20 minus 4 is equals to 16. Okay, 20 minus 4 is equals to 16. Then next one, after completion of degrees of freedom, go for mean sum of squares within the samples. Within the sample means here how much we got? 208 SSE value, SSE divided by n minus c. ఇక్కడ చూడండి ఇక్కడ. ఓకే ఫైనల్ యూ విల్ గెట్ 13. ఓకే 13 రాసుకుందాం. రాసుకున్న తర్వాత మీకు ఇంకా డౌట్ ఉంటే, నేను చేసిన ప్రాబ్లం రాంగ్ అని మీకు అనిపిస్తే, go for doing this another table, otherwise no need to do in examination point of view. ఓకే SS టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కుంటాం. టోటల్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోవడం చాలా సింపుల్. వేరియన్స్ విత్ ఇన్ ద శాంపుల్ స్టైల్లోనే మనం ఇక్కడ రాసుకుంటాము. అక్కడ x బార్ 1 హోల్ స్క్వేర్ తోటి మైనస్ చేస్తాం, కాకపోతే ఇక్కడ x డబుల్ బార్ హోల్ స్క్వేర్ తోటి మైనస్ చేయడం జరుగుతుంది. అక్కడ 8 మైనస్ 9 చేసాం, ఇక్కడ 8 మైనస్ 11 చేస్తున్నాం ఇక్కడ. ఓకే అర్థమవుతుందా లేదా? Please answer my question. Yes sir. Yes sir. Yes sir. ఇక్కడ చూడండి అమ్మా, x డబల్ బార్ 11 తోటి చేస్తున్నాం ఇక్కడ మనం. విత్ ఇన్ ద శాంపిల్స్ లో 8 మైనస్ 11 9 చేసాం కదా, ఇక్కడ 8 మైనస్ 11 10 మైనస్ 11 12 మైనస్ 11 8 మైనస్ 11 7 minus 11 4 square is 16. Okay 3 square is 9, 1 square 1, 1 square 1, 3 square 9. Then finally all these totals we call it as sigma x1 minus x double bar 1 whole square, that is total is 36. Same principle apply for sample 2, sample 3, sample 4. Then you will get 63, 109, 50. Okay, all these totals you have to do. All these totals you have to do. Then finally you will get total sum of squares. Okay 258 వాల్యూ వస్తుంది ఇక్కడ మీకు 258. మీకు ఫస్ట్ SSE వాల్యూ ఎంత వచ్చింది? 50 వచ్చింది. SSE వాల్యూ హౌ మచ్ యు గాట్?
208. ఓకే, మీరు ఆ విధంగా ప్లేస్ చేసినా 258 వస్తుంది, ప్రాబ్లం ఈ విధంగా చేసినా 258 వస్తుంది. సో అవర్ క్యాలిక్యులేషన్ ఇస్ కరెక్ట్. ఆల్ ద అబోవ్ వాల్యూస్ షుడ్ బి ఇంటర్ప్రిటెడ్ ఇన్ ది ANOVA టేబుల్. ఇక టేబుల్ చూడండి. విత్ ఇన్ శాంపిల్స్ 208, V1 is equals to 3, V2 is equals to 16. Then mean squares are 16.7, 13.8. Okay, then K is equals to 19. Okay, na ikkada clear? Yes, sir. Right, ikkada conclusion చూడండి అమ్మా. Comparison of calculated value with table values are critical value. మనకు టేబుల్ వాల్యూ మీకు వాట్సాప్ చేశాను. ఆ టేబుల్ వాల్యూస్ని మరి ఏం చెప్తామంటే క్రిటికల్ వాల్యూస్ అంటాము, టేబుల్ వాల్యూ కూడా అంటాం. ద అదర్ నేమ్ ఆఫ్ టేబుల్ వాల్యూస్ ఆర్ క్రిటికల్ వాల్యూస్. దీస్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ మీన్స్ మీరు క్యాలిక్యులేషన్ మీరు చేశారు కాబట్టి మీకు 1.285 వచ్చింది. దీస్ వాల్యూ షుడ్ బి కంపేర్ విత్ టేబుల్ వాల్యూ ఆర్ క్రిటికల్ వాల్యూస్. మీ దగ్గర టేబుల్ ఉంటుంది ఎగ్జామ్లో, ఆ టేబుల్ వాల్యూ చూసుకొని కంపేర్ చేయాలి మీరు. ఇక్కడ చూడండి, ద టేబుల్ వాల్యూ ఫర్ V1 is equals to 3. ఓకే, V1 is equals to 3. V1 is equal to 3 అంటే ఇక్కడ మనం తీసుకున్నాం. Then V2 is equals to 16 at 5% level of significance. క్వశ్చన్ లో లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. సో సింప్లీ యూ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ ఏ 5% అనుకోవాలి. ఏమి ఇవ్వకున్నా, ఒకవేళ ఇస్తే 1% ఇస్తాడు లేదా 5% ఇస్తాడు నాన్న, వేరే పర్సంటేజెస్ ఏం ఉండవు. సార్ 2% ఉంటుందా సార్ మీకు డౌట్ వస్తుంది, ఉండదు. 3% ఉండదు సార్. ఆల్వేస్ 1% అండ్ 5%. అక్కడ ఎంత ఉందంటే 3.24 ఉంది. మీ దగ్గర టేబుల్ వాల్యూ ఉంటే ఒక్కసారి చెక్ చేసుకోండి. 3.24 వాల్యూలో ద క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ F 1.285 ఈజ్ లెస్ దాన్ ద టేబుల్ వాల్యూ 3.24. Hence the difference in the mean values of sample is not significant. We accept H0. Okay, less than ఉంటే calculated value, మీరు క్యాలిక్యులేషన్ చేసిన వాల్యూ less than ఉంటే మనము యాక్సెప్ట్ చేస్తాం H0. Our null hypothesis will be accepted. Okay, this is a one way classification model problem. ఇక్కడ డౌట్ ఉందా? Anybody any doubt? No, sir. No, sir. 3.24 ఎక్కడ ఎట్లా సార్? 3.24 టేబుల్ వాల్యూ నానా, టేబుల్ వాల్యూస్ 3.24 మీకు నేను వాట్సాప్ లో పంపాను, మన గ్రూప్ లో మీకు పంపాను. ఆ టేబుల్ వాల్యూస్ మీరు ప్రింట్అవుట్ తీసుకోండి ఫస్ట్. యు గెట్ అవుట్ దట్ ప్రింట్అవుట్. లేదంటే ఒక్కసారి మీరు వాట్సాప్ వేరే ఫోన్ లో అయినా మీరు చూడొచ్చు. మనం ఛానల్లో కూడా మనం పెట్టాను, LOS 5%, 1% ఏ విధంగా తీసుకోవాలనేది కూడా మనం పెట్టాము. అది కూడా మీరు చెక్ చేసుకోండి. లేదంటే మళ్ళీ షేర్ చేయమంటే ఆ లింక్ షేర్ చేస్తాను. ఓకే, చెప్నా చెప్పు అనిల్. ఇంకా డౌట్ ఉందా? ఎనీబడి ఎనీ డౌట్? ఫస్ట్ టేబుల్ Oh, ఉంది sir. కదా, గ్రాండ్ మీన్ ఆఫ్ యావరేజ్. ఏదన్నా గ్రాండ్ మీన్ ఆఫ్ యావరేజ్ ఉంది చూడండి సార్. అవి రెండు సేమ్ రావాలా? అవి రెండు సేమ్ రావాలి. వన్ వే క్లాసిఫికేషన్ లో రెండు సేమే వస్తాయి, మాక్సిమం సేమే వస్తాయి అమ్మా. ఒక పాయింట్స్ తోని తేడా వస్తే రాదు, ఛాన్సే ఉండదు. 100% ఛాన్స్ ఉండదు. పాయింట్స్ తోటి తేడా రాదు. ఒకవేళ మీకు 11 వచ్చింది కదా ఇక్కడ ఈ ప్రాబ్లంలో, వేరే ప్రాబ్లంలో మీకు 10 రావచ్చు, 5 రావచ్చు, 20 రావచ్చు. కానీ యావరేజెస్ గ్రాండ్ మీన్ ఆఫ్ ఆల్ శాంపిల్స్ కూడా సేమే వస్తాయి, అందులో చేంజ్ లేదు. ఇది బండ గుర్తు మీకు. ఓకేనా నాన్న? మన ప్రాబ్లమ్స్ ఇచ్చిరు కదా, అందులో ఒక ప్రాబ్లమ్ ఒకటేమో 16.25 వచ్చింది, ఒకటేమో 17 వచ్చింది. అట్లా అని అంటున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నువ్వు ఎక్కడైనా మిస్టేక్ చేసి ఉంటావు, మిస్టేక్ చేస్తేనే అట్లా వస్తుంది. ఒకసారి చూసుకున్నామ్మా జాగ్రత్తగా. ఇంకా అనిల్ డౌట్? అనిల్ కుమార్, ఇట్లా పాయింట్స్ ఏం కాదు సార్? పాయింట్స్ లో సేమ్ కాదు, ఇబ్బంది ఏం లేదు. పాయింట్స్ లో రాదు. ఇక్కడ ఓన్లీ F వాల్యూ ఇక్కడ చూడండి 1.28 ఇక్కడ ఉంది, ఇది వస్తుంది. కానీ గ్రాండ్ యావరేజెస్ గ్రాండ్ మీన్ రాదు. ఓకేనా? 1%, 5% అర్థమైనట్టు. పాయింట్స్ ఎందుకు వస్తుంది? నువ్వు మిస్టేక్ చేసి ఉంటావు ఎక్కడైనా, చూడండి ఒకసారి. అంటే సేమ్ వచ్చిందా మరి? సేమ్ రాలే,
సేమ్ వచ్చిందా సేమ్ లేదా? వచ్చింది సార్ 9.33 వచ్చింది. ఓకే ఓకే, నో నీట్ వరీ. సేమ్ వస్తే పర్లేదు. మీకు వాల్యూస్ డిఫరెంట్ వస్తే మీరు మిస్టేక్ చేసినట్టు. ఓకే, పాయింట్స్ లో సేమ్ వచ్చింది సార్. పాయింట్స్ వస్తే ఎక్స్క్లూడ్ చేయండి. మీకు ఎంత వచ్చింది వాల్యూ? 9.33. 9.33. నెక్స్ట్ ఇంకోటి ఆల్ శాంపిల్స్, గ్రాండ్ మీన్ ఆఫ్ ఆల్ శాంపిల్స్. అది కూడా సేమ్ సార్ 9.33 వచ్చింది. ఓకే 9 తీసుకోండి, 9 తీసుకోండి. ఓకే అట్లా పాయింట్స్ వస్తే 9 తీసుకోండి సార్. 9 తీసుకోండి, పాయింట్స్ వస్తే 9 తీసుకోండి. ఇగో మన టైం అవుట్ అవుతుంది. మళ్ళీ లింక్ షేర్ చేస్తాను ఇది కంప్లీట్ అయిన తర్వాత. మళ్ళీ ఒకసారి మీరు ఆన్లైన్లో రండి. 2-వే క్లాసిఫికేషన్ కూడా చెప్పేస్తాను. ఈ లోపు అనిల్ నువ్వు ఏం చేస్తావు అంటే నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అటెండెన్స్ ఉంది కదా, అటెండెన్స్ ఫోటో తీసి మన గ్రూప్ క్యూటీ గ్రూప్లో పంపు. ఓకేనా? ఓకే సార్. అటెండెన్స్ పంపినాను ఇప్పుడు. ఒక స్నాప్ ఫోటో తీసి మన గ్రూప్లో షేర్ చేయి. మళ్ళీ మీకు పంపిస్తాను నేను లింక్. రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం ఉంటుంది. దిస్ మీటింగ్ విల్ ఎండ్ ఇన్ 10 minutes ఉంటుంది. ఓకే, 1-వే క్లాసిఫికేషన్ ఇంకా డౌట్ ఉంది ఎవరికైనా? గర్ల్స్, బాయ్స్? సార్ నో చెప్పండి. సార్, నో. స్వప్న చెప్పమ్మా డౌట్. సాయి సుమా, వేరియన్స్ బిట్వీన్ శాంపుల్ వేరియన్స్ బిట్వీన్ శాంపిల్స్. శాంపిల్ 3rd 4th 12 ఉంది కదా సార్, ఎక్కడ సేమ్ వస్తాయా సార్ ఇక్కడ? ఏదమ్మా, ఎక్కడ నువ్వు కరెక్ట్ ఎక్కడో చెప్పు. వేరియన్స్ బిట్వీన్ శాంపిల్ సార్. వేరియన్స్ బిట్వీన్ శాంపిల్. ఈ వాల్యూస్ అన్ని సేమ్ వస్తాయి. ఈ వాల్యూస్ అన్ని సేమ్ వస్తాయి. మనకి ఎన్ని శాంపిల్స్ ఉంటే అన్ని తీసుకోవాలి, సేమ్ యాజ్ టీజ్ వాల్యూస్ తీసుకోవాలి. ఇదే కదా నువ్వు 4 4 4 4 4 1 1 1 1 1 1 1 4 4 4 ఈ వాల్యూస్ కదా నువ్వు అనేది. అవును సార్. ఫస్ట్ 9 ఉంది కదా సార్, అవును. 9 - 11 చేస్తే 2 వస్తుంది కదా సార్. 2 స్క్వేర్ ఎంత? 4. మరి అది- ఇక్కడ 12 ఉంది కదా సార్ శాంపిల్ 3rd లో. శాంపిల్ టార్లో ఎక్కడ 12 ఉందమ్మా? ఇక్కడనా? ఓకే సార్, అర్థమైంది సార్, అర్థమైందా? ఓకే, ఇక్కడ చూడండి. అర్థమైంది సార్. 9 అనేది నేను శాంపిల్ 1కే అప్లై చేస్తున్నాను. ఓన్లీ ఐఎమ్ అప్లైయింగ్ ఫర్ శాంపిల్ 1 ఓన్లీ 9. ఓకే ఓకే సార్. ఇగో 9 అనేది కరెక్ట్ ఆన్సర్ వచ్చింది రండి. లాస్ట్ బాక్స్ టోటల్ చేస్తే సేమ్ రావాలి కదా సార్. కే ఆన్సర్ వచ్చింది, అది సేమ్ రావాలి కదా సార్. సేమ్ వస్తుందమ్మా. కే ఈజ్ ఈక్వల్స్ ఎంత? అట్లా వస్తేనే కరెక్ట్ ఆన్సర్ అన్నంట. ఇదే కదా కే ఈజ్ ఈక్వల్ టు 19. అట్లా అలా వస్తేనే ఇప్పుడు కరెక్ట్. V1 3 ఉంది, V2 16 ఉంది. రెండు కే వాల్యూ ఇక్కడ కూడా మనం బాక్స్ కింద వేసినాం కదా, 19 వచ్చింది. సేమ్ అట్లనే వస్తేనే అలా వస్తేనే మనం చేస్తున్న ప్రాబ్లం కరెక్ట్. ఎందుకంటే ఇంకోటి గుర్తు ఏంటంటే ఇక్కడ గుర్తు పెట్టుకోండి అమ్మా. ఇగో ఈ ప్లేస్ లో వాట్ ఈస్ అవర్ ప్రిన్సిపల్? ఇక్కడ ఏం ప్రిన్సిపల్ రాసుకున్నాం మనం టేబుల్లో? కే ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద ప్రిన్సిపల్? చెప్పండి అమ్మా. n - 1. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు ఎంత అమ్మా? 20. 20 - 1 19 వస్తుంది. 90. ఇక్కడ 3 + 16 మనం యాడ్ చేసినా 19 రావాలి. అయితేనే మనం చేస్తున్న ప్రాబ్లం కరెక్ట్ అన్నట్టు. ఓకే, సమ్ ఆఫ్ స్క్వేర్స్ కూడా అంతే రావాలి కదా సార్, సేమ్. అంతే అంతే. సార్ ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా చేయాలా సార్? ఖచ్చితంగా చేయాలి. చేస్తే మీకు 16 మార్క్స్ వస్తాయి. ఓకే సార్. మీ జేబులో ఉన్నట్టే మార్క్స్. చాలా ఈజీ ప్రాబ్లం అమ్మా. మీరు నోట్స్ అంతా రాసుకున్న తర్వాత ఇదే ప్రాబ్లమ్ని మళ్ళీ ఒకసారి చేయండి. డౌట్ వస్తే ఒక పెన్సిల్ తీసుకోండి. మీ డౌట్ ఎక్కడ వస్తుందో అక్కడ జస్ట్ ఇట్లా టిక్ చేయండి. టిక్ చేసి సార్ నాకు ఈ డౌట్ ఉందని మీరు నెక్స్ట్ క్లాస్లో మీరు చెప్పండి. ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్. మీకు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి ఒక రఫ్ పేపర్ తీసుకోండి. ఆ రఫ్ పేపర్ పైన ఇదే ప్రాబ్లం ముందు పెట్టుకొని చూస్తూ చేయండి ఒకసారి. దెన్ యూ విల్ క్లారిఫై ఆల్ ద డౌట్స్ ఇన్ 1-వే క్లాసిఫికేషన్. అందులో పర్సంటేజ్ ఇచ్చిందా సార్? అవి ఎట్లా? అది ఎక్కడమ్మా? మొన్న ప్రాబ్లమ్స్ ఇచ్చారు చూడండి, అందులో 5% అని ఇచ్చారు కదా బాక్స్ కింద. 5% అంటే మీకు ఆ టేబుల్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ టేబుల్ వాల్యూస్ తీసుకోవాలన్నట్టు. 5% 1% ఇస్తే టేబుల్ వాల్యూస్. ఏమి ఇవ్వకున్నా టేబుల్ వాల్యూసే తీసుకొని క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఉంది కదమ్మా మనకు. వేరియన్స్ బిట్వీన్ శాంపిల్స్ డివైడెడ్ బై వేరియన్స్ విత్ ఇన్ శాంపిల్స్, ఎంఎస్సి డివైడెడ్ బై ఎంఎస్, ఈ వాల్యూ ఉంటుంది కదా. ఆ వచ్చిన వాల్యూ తోటి మనం ఏం చేస్తామంటే ఆ వచ్చిన వాల్యూని మనం ఏమంటాం? క్యాలిక్యులేటెడ్ వాల్యూ. మీరు క్యాలిక్యులేషన్ చేశారు, నేను క్యాలిక్యులేషన్ చేశాను కాబట్టి క్యాలిక్యులేటెడ్ వాల్యూ అంటాం మనం. ఓకే,
వీ కెన్ సే దట్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ. ఆ క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఏం చేస్తాం మనం, టేబుల్ వాల్యూస్ క్వశ్చన్లో 5% ఇస్తే 5% టేబుల్ అనోవా టేబుల్ తీసుకోవాలి, లేదంటే 1% అనోవా తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే జిరాక్స్ బ్యాక్ టు బ్యాక్ జిరాక్స్ తీసుకోండి, ఫ్రంట్ సైడ్ 5%, బ్యాక్ సైడ్ 1% జిరాక్స్ తీసుకొని చేయండి మీరు. దెన్ యూ విల్ క్లారిఫై ద డౌట్. ఓకే, అప్పుడు మీకు కంపారిజన్ తెలిసిపోతుంది, యూ విల్ టేక్ ద డెసిషన్ ఆల్సో. ఓకే, ఇంకా వన్ వే క్లాసిఫికేషన్ క్లియర్ ఎవ్రీవన్? ఓకే సార్, Yes, sir. క్లియర్. ఓకే, ఈ వీడియో కూడా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలన్నా వద్దా? మీరు ఒకసారి మళ్ళీ చూసుకోవచ్చు. చేయండి సార్. సరే, చేయండి సార్. మీరు మాట్లాడింది నేను మాట్లాడిన ప్రతిదీ రికార్డ్ అవుతుంది. చేస్తాను, ప్రతిదీ మళ్ళీ ఒకసారి చూసుకోండి అమ్మా. ఓకే, ఓకే సార్. ఇందులో డౌట్ లేదు కదా? ఓకే సార్. వన్ వే. లేదు sir. సార్. సరే, మళ్ళీ లింక్ షేర్ చేస్తాను. ఐ విల్ షేర్ ద లింక్ వన్స్ అగైన్. వీ విల్ స్టార్ట్ టూ-వే క్లాసిఫికేషన్ మోడల్ ప్రాబ్లం. ఓకే ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ. ఓకే సార్.